నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 289కి చేరింది. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. ఉప్పెనెల వరద బురద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు, పలు వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. అనేక చోట్ల భారీ ఎత్తున బురద మేట వేసింది. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాజధాని కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే నాగ్ దుంగా ముగ్లింగ్ జాతీయ రహదారి సహా 9 జిల్లాల్లోని కీలక రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. ఆకస్మిక వరదల నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసుల రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వేలాది మంది ఆచూకీ గల్లంతవ్వగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మెరుపు వరదల ధాటికి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 9 జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే నాగ్ దుంగా ముగ్లింగ్ జాతీయ రహదారి సహా 9 జిల్లాల్లోని కీలక రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కైలాస్, మానస సరోవర్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన 580 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. వారిలో దాదాపు 300 మంది భారత పర్యాటకులు ఉన్నట్లు చెప్పారు. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. నేపాల్లో 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. వీరిలో త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు 73 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను ఇప్పటివరకు నేపాల్ సహాయక బృందాలు రక్షించాయని, వారంతా తమిళనాడు వాసులేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గల్లంతైన భారతీయుల కోసం నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. నేపాల్ భుజంతో భుజం కలిపి భారత్ పనిచేస్తోందని, నేపాల్ విజ్ఞప్తి చేసినంత సహాయక సామాగ్రిని పంపుతున్నామని వివరించారు. అటు చైనాలోని టిబెట్లో సంభవించిన వరదల నేపథ్యంలో 200 మంది భారతీయులు సహాయం కోరినట్లు జైస్వాల్ తెలిపారు.